ఓపిక ఉండండి. పూజ స్టార్ట్ అవుతుంది, 2 నిమిషాల్లో పూజ స్టార్ట్ అయింది. అందరు కూడా రెడీగా ఉండండి. గణపయ్య దీవించరా, ఇంతింత కాదయ్య నీ మహిమలు, ఘనమైన పూజలు నీ కోసము, ఇంతింత కాదయ్య. అక్షంతలు గౌరవపతి గౌరవం దగ్గర ఉంచండి. మీ ముందర కలశం చెంబు ఉన్నది కదా, ఆ యొక్క కలశం చెంబుల మధ్య వేలు ఉంగర వేలు తాకిచ్చి మీ యొక్క కళ్ళకు అద్దుకోవాలి 3 సార్లు. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ. చేసుకోవాలి. ఓం మాతృదేవో భవ, పితృదేవో భవ. మీ యొక్క తండ్రి గారు కూడా నమస్కారం చేసుకోండి. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కారం చేసుకోండి. అలాగే గురువు గారు కూడా నమస్కారం చేసుకోవాలి. ఈ యొక్క సృష్టిలో ఫస్ట్ తల్లి, తర్వాత తండ్రి, తర్వాత గురువు. అందుకొరకే మీ యొక్క అమ్మాయికి అబ్బాయికి సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కావాలి. రూప యవ్వన సంపన్న విశాల కుల సంభవ విద్యాహీనం నశోభంతి. విశ్వకర్మాభ్యం ప్రాఘాతిన్వపాత్పన్న సానఘాచామర్షయ పంచవేద వక్తారా స్మర్తే జాత్యనృతం సత్యో జాతాద్వక్రేభ్యో పంచభ్యుగ్రే మన్వాదిమ. ब्रह्म विष्णु महेशेन्द्र सूर्यमूर्तेश्वराभ्यं 50 कोटि विस्तीर्ण भूमंडल निवासन तेभ्य ब्रह्मकुलेनेभ्यो ब्राह्मणेभ्यो नमो नमः. ओम उमा महेश्वराभ्य नमः, लक्ष्मी नारायणाभ्य नमः. ओम वाणीर्नगर्भाभिर्यन्ददेवास्तां विश्वरोभा वशोवदन्ते सानो मन्दिरेश मूर्जन्दुहान धेनुर्वागस्मानुपश्चितैदो अयं मुहूर्तस्मुहूर्तोऽस्तो एतस्मुहूर्तकाले सूर्यादीनं नवानां ग्रहाणां ग्रहाः अत्यंत अनुकूल्यं అంటారు. గోగువు ఇప్పుడు మనకు సీజన్ వచ్చేసింది. ఎంత బ్రహ్మాండంగా కనబడుతుందంటే బ్రహ్మాండంగా మంచి మనకు కళ్ళకు మంచి కనబడుతుంటుంది. ఆ యొక్క మోదుగ పోపు రూపా యవ్వన సంపన్న, రూపం మంచిగా ఉన్నది మనకు. రూపా యవ్వన సంపన్న విశాల కుల సంభవ. మనకి ఎంత కుల బాంధవులున్నా, సంఘంలో ఎంత బంధువులున్నా, విద్య లేకపోతే ఏమీ జరగదు. ఎవరు మనని దగ్గరకు తీయరు. అందుకొరకు మీకు కావాల్సింది ఏంటంటే విద్య. ఆ యొక్క సరస్వతి దేవి యొక్క అనుగ్రహం కొరకు మీరు వచ్చారు ఇక్కడికి. మీ అమ్మాయికి అబ్బాయికి మీ యొక్క సరస్వతి అనుగ్రహం కావాలని మీరు అక్కడ పూజ చేస్తున్నారు. అందరు అక్షంతలు పట్టుకో. అక్షంతలు పట్టుకోండి. కొబ్బరికాయ రద్దీరా దీప ప్రజ్వల ముహూర్త ముహూర్తోస్తో ఏతస్ముహూర్తకాలే సూర్యాదీనం నవానాం గ్రహాణం మే గ్రహాః అత్యంత అనుకూల్యత యోగ్యత బల సిద్ధిరస్తో. ఇప్పుడు వద్దు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ. మంచిగా నమస్కారం చేసుకోండి. అక్షంతలు ఆ యొక్క గౌరమ్మ దగ్గర ఉంచండి. అందరు గౌరమ్మ వేసుకున్నారా? రెండు తమలపాకులు వేసుకోండి. విఘ్నేశ్వర ఓ గణనాథ కోసము పార్వతి నందన లంబోదర పావన రూప విఘ్నేశ్వర పార్వతి నందన లంబోదర. మీరు
గుర్తుపెట్టుకోండి. సరస్వతి దేవి యొక్క అనుగ్రహం కావాలి మీకు. అందరూ దయచేసి ఎవరు మాట్లాడవద్దు. బియ్యం, తమలపాకులు, పసుపు, కుంకుమ, అక్షంతలు కూడా కొన్ని రెడీ పెట్టు. పట్టుకోండి, నమస్కారం చేయాలి. ఓం హరి ఓం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర మూర్తయే నమః. మన్నాద జగన్నాథ మద్రో జగద్గురో మమాత్మ సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమః. ఓం శతమానం భవతి శతాయు పురుషతేంద్రియాయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః. అందరూ దయచేసి ఎవరు మాట్లాడవద్దు. మీరు ముందరున్న కర్తవ్యాన్ని ముందర పెట్టుకొని మీరు పనిచేస్తున్నారు. అందరూ కుంకుమ ధారణ వేసుకోండి. అందరూ కుంకుమ పెట్టుకోండి. గౌరవం వేసుకున్నారా? మీకు కార్డు ఇచ్చారు కదా, చర్మం చేత వేసుకోండి. కుడి చేత గోలికి పట్టుకోండి. కార్డు ఇచ్చారు కదా, అందులో కంకణం ఉంటుంది. మీ యొక్క అమ్మాయి కానీ అబ్బాయి కానీ వారికి కంకణం కట్టు ఉంటుంది, దగ్గర పెట్టుకోండి. మీరు ఇప్పుడే కాదు, నిజవత్తులు ముట్టించి మీ యొక్క మంగళహారతి ముట్టించుకోండి. అగరవత్తి ముట్టించి రెండే అగరవత్తులు ముట్టియండి. రెండు అగరవత్తులు ముట్టియండి. ముట్టించి ఆ యొక్క మంగళహారతి ముట్టించుకోండి. ఓం